సరే, మీ అత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా మేము రెస్పాన్సిబుల్ కాదు. అలాగే డాక్టర్. నర్స్. ఎస్ డాక్టర్. ఈమెకి అబార్షన్ చేయాలి. డ్రెస్ చేంజ్ చేసి ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి. ఓకే డాక్టర్. రండి మేడం. నడుస్తున్నారా? చూసుకోరా. నిజంగా సారీ. వదిన అబార్షన్ చేయించుకుంటుందంట. అమ్మ అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పింది. నేను అక్కడికి వెళ్తున్నాను. పద. ఏయ్, ఓ సారీ, దిగు. తులసి గారు, ఇలా వచ్చి పడుకోండి. కాదని కాలు దువ్వావో పుట్టే బిడ్డ కోసం అది పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. పూరుడు పోసుకోవటానికి కాదు. మొగుడు వదిలేసిన పడుకోమ్మా. అమ్మా, ఏం పర్వాలేదమ్మా, పద. ఇదిగో అమ్మాయి పద్మావతి డాక్టర్ ఎక్కడ? ఇప్పుడే కనుక్కొని చెప్తాను మేడం. పద్మా మేడం ఎక్కడున్నారు? ఓకే, ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు మేడం. రావడానికి కొంచెం టైం పడుతుంది. అయ్యమ్మా, ఇక్కడికి ఆపరేషన్ థియేటర్ ఉంది. డాక్టర్ ఆపండి. ఇలా ఆపరేషన్ థియేటర్లోకి రాకూడదు మేడం. బయటికి వెళ్ళండి ప్లీజ్. బుద్ధుందా? నువ్వు అసలు డాక్టర్వేనా? ఏంటి మేడం మీరనేది? మరి లేకపోతే అదొచ్చి అడిగిన వెంటనే అబార్షన్ చేయటమేనా? అదేంటి మేడం, మీరేగా ఫోన్ చేసి మీ కోడలకు అబార్షన్ చేయమని చెప్పారు. చెప్తే చేసేస్తావా? మంచి చెడు ఆలోచించవా? ఎంబీబీఎస్ చదివి పాస్ అయ్యావా లేకపోతే కాపీ కొట్టి పాస్ అయ్యావా? అంటే మీరు చెప్పారు కదా అని. అలాగా? అయితే ఆ పక్కనున్న డాక్టర్కి ముక్కు తీసి, ఇదిగో నర్సుకి చెవి తీసి. ఆ నోరు తెచ్చావేంటి? నేను చెప్పినప్పుడు అబార్షన్ కి సిద్ధమైనప్పుడు నేను చెప్పానని వీళ్ళ ముక్కులు చెవులు కూడా తీసి.
సారీ మేడం, అనవసరంగా మీ ఫ్యామిలీ మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అయ్యానని నాకు అర్థమైంది. ఆ, తులసి గారు, మీరు వెళ్ళొచ్చు. ఆ. అమ్మ తులసి, రామ్మా. రండి, మీ కడుపులో ఉన్నవాడు శ్రీకృష్ణుడు అంతటి గొప్పవాడండి. అందుకే ఎన్ని నిందలొచ్చినా తట్టుకుని నిలబడుతున్నాడు. వదినా, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? రా, మన ఇంటికి వెళదాం. అమ్మయ్యా. ఆ చితు, అమ్మా. వెళ్ళి ఆటో తీసుకురా. అలాగే. అవునండి, అబోర్షన్ చేయించుకోమన్నారు. ఈ రోజు వద్దని తమరే ఆపారు. ఎందుకో అడగక్క. అబోర్షన్ చేయనివ్వకుండా ఎందుకు ఆపారత్తయ్య? నిన్ను సంతోషపెడదామని. ఒక బిడ్డ పుడితే నువ్వు సంతోషపడతావని. ఈ డైలాగ్స్ నమ్మి రేపింటికి వెళ్ళాక మళ్ళీ అబోర్షన్ చేయించుకోమనరని నమ్మకమే ఉందండి. ఏమే, నువ్వు వచ్చింది దాని అబార్షన్ ఆపడానికా లేక పుల్లలు పెట్టడానికా? పిల్లలు పుట్టకుండా మళ్ళీ మీరు పుల్లలు పెడతారేమోనని తులసి గారికి అర్థమయ్యేలా చెప్తున్నానండి. చాలే. వద్దత్తయ్యా, నాకు బిడ్డలొద్దు. నన్ను గొడ్రాలుగానే ఉండనివ్వండి. దయచేసి నన్ను అబోర్షన్ చేయించుకునివ్వండి అత్తయ్య. ఏమిటండి మీరనేది? బిడ్డలు వద్దు అన్న ఆవిడే మనసు మార్చుకుని మళ్ళీ బిడ్డలు పుట్టాలి అని కోరుకుంటుంటే మీరేమిటి బిడ్డ వద్దు అంటున్నారు? ఇదేంటి ప్లేట్ ఫిరాయించింది? వద్దమ్మా, నేనే బరువు అనుకుంటున్నా ఇంటికి. నా బిడ్డ కూడా బరువు కాకూడదు. నా వల్ల అత్తయ్య గారు ఇబ్బంది పడకూడదు. నా మనవడు నాకు బరువేంటమ్మా? వాడేమన్నా పరాయి వాడా? ఈ అనసూయాదేవి ఇంటికి వారసుడు. వాడి కోసం వేలు కాదు, లక్షలు కాదు, కోట్లైనా వెనకాండు. ఇదిగో, జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండమ్మా. కత్తినైనా నమ్మొచ్చేమో కాని పిసినారి అత్తని మాత్రం నమ్మకూడదని మా మేనత్త చెప్తూ ఉండేదండి. తులసి గారు, ఒకసారి బిడ్డ వద్దని, ఒకసారి బిడ్డ ముద్దని గంట గంటకు నిర్ణయం తీసుకునే అత్తగారితో ఇలా టెన్షన్ పడ్డం కంటే అబార్షనే బెస్ట్ అండి. అవునత్తయ్య, మీరు నన్ను తిట్టినా కొట్టినా ఆఖరికి చంపినా సరే నాకు మాత్రం ఈ బిడ్డొద్దు. దయచేసి నన్ను ఆపకండి అత్తయ్య. అంటే నా మాట కూడా వినవా? ఆ దేవుడు మాట కూడా వినను. కాదని ఎవరైనా బలవంతం చేస్తే నా బిడ్డతో సహా నేను చచ్చిపోతాడు. తులసి, అవునత్తయ్య, నేను ఆ నరకాన్ని భరించలేను. ఈ దురదృష్టాన్ని మోయలేను. దయచేసి నన్ను అబార్షన్ చేయించుకొనివ్వండి అత్తయ్య. విన్నారు కదండి, ఆవిడిప్పుడు అబార్షన్ చేయించుకుంటే మూడేది మీకేనండి. పాపం, అబార్షన్ వద్దని మీ కాళ్ళు పట్టుకుని బతిమాలినా కనకరించలేదన్న కోపంతో మీ మాట కూడా వినడం లేదండి. బహుశా మీరు కూడా కాళ్ళు పట్టుకుంటే వింటుందేమో. ఒకసారి ట్రై చేయండి. నేనా? అవునండి, లేదంటే 2000 కోట్లు ఫట్టు. అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? లేవండి అత్తయ్య. నువ్వు నాకు మనవడిని ఇస్తానని మాట ఇస్తేనే లేస్తాను. అయ్యో అత్తయ్య, లేవండి అత్తయ్య. ఆహా, నా మాట ఒప్పుకుని అలాగే అను, అప్పుడు లేస్తాను. అలాగే, లేవండి అత్తయ్య. నా బంగారు తల్లి, నా మాట ఎప్పుడు కాదందు. నువ్వు నా మాట విన్నావన్న ఆనందంలో రేపు ఫంక్షన్ లో గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తాను.
పార్టీయా? అంటే మీరు ప్రెగ్నెంట్ అయిన సందర్భంగా చేస్తున్న ఫంక్షన్ అన్నమాట సుమి. అవునవును, చాలా పెద్ద ఫంక్షన్ చేస్తాను. 10 కాలాలు గుర్తుండిపోయేలా చేస్తాను. అమ్మా ఆ, ఆటో రెడీ అమ్మా. ఆ, పదండి. చూడు, నువ్వెంత రెచ్చగొట్టినా ఆ తులసితోనే అబోర్షన్ ఆపించాను. చూసావా? అది అనసూయ దేవంటే. నేను రెచ్చగొట్టింది అందుకు కాదు అనసూయాదేవి గారు, మరి మీతో ఆ తులసి గారి కాళ్ళు పట్టించడానికి. అమ్మా రామా. అయ్యో 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 అయ్యో, ఆ పేడ మొహంది కూర్చోడానికి అంత పెద్ద కుర్చీ అవసరమా? ఏదో చిన్న ప్లాస్టిక్ కుర్చీ వేస్తే సరిపోతుంది కదా. అమ్మా ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ కి ఈ మహారాణి చీరే చాలా తక్కువ. ఇంతకన్నా చిన్న కుర్చీ అయితే బాగోదమ్మా. హ, సర్లే. ఇంతకీ ఫంక్షన్ కి ఎంత అయింది? 2 లక్షలు. రోజుకి 2 లక్షలా? రోజు కాదమ్మా, గంటకి 2 లక్షలు. గంట దాటితే ఇంకా 2 లక్షలు వస్తాయి. వడ్డీకి చక్రవడ్డీ వేసినట్టు. ఒరే, ఇంతకన్నా చిన్న ఫంక్షన్ హాల్ మాట్లాడొచ్చు కదా చేతు. ఇది మరీ బాగుందమ్మా. నువ్వే కదమ్మా గ్రాండ్ గా ఉండాలి, వచ్చిన గెస్ట్ అందరూ అదిరిపోవాలి అన్నావు. అందుకే సెర్చ్ చేసి అన్నిటికన్నా కాస్ట్లీగా ఉందని ఇది ఫిక్స్ చేశా. అయినా అబార్షన్ చేయించుకోమని ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఈ ఫంక్షన్ చేయడం ఏంటి అత్తయ్య? నాకు తెలుసు. ఏం తెలుసే? ఏం తెలుసు? మీకోసం మళ్ళీ పూరి బాబాని పిలవాల్సిన టైం వచ్చిందని. చంపుతాం, చంపుతాం. ఆ మధు చేసిన పని వల్ల ప్రతి చెత్త మొహన్నానికి లోకు అయిపోయాను. కాదండి, చేతు రా, గిఫ్ట్లని రిసీవ్ చేసుకోవాలి. జరుగుతుందంతా కళ నిజమా అనిపిస్తుంది. అసలు అత్తయ్య గారేమిటి నాకు ఫంక్షన్ జరిపించడం ఏమిటి? అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా. నీ మంచితనమే నిన్ను శ్రీరామ రక్షలా కాపాడుతుంది. నీలాంటి మంచి మనిషికి అన్యాయం జరుగుతుంటే ఆ దేవుడు మాత్రం చూస్తూ ఊరుకుంటాడా అండి? ఎప్పుడు శంఖం ఊదాలో, ఎప్పుడు చక్రం అడ్డు వేయాలో ఆయనకి బాగా తెలుసండి. అందుకే నీ బిడ్డకి ఎలాంటి అపాయం రాకుండా ఇలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. నిజమేనమ్మా. లేదంటే ఉదయం అబార్షన్ చేయించుకోమని పంపించిన ఆవిడ మళ్ళీ తనే హాస్పిటల్కి వచ్చి ఆపడమేంటి? నన్ను బతిమాలి మరీ వెనక్కి పంపించడమేమిటి? అంతా మాయగా ఉంది. ఇలాంటి మాయలు ముందు ముందు ఇంకా చూస్తారండి. ఏమోనమ్మా, ఈ ఫంక్షన్ జరుగుతున్నందుకు ఒకవైపు ఆనందంగా ఉన్నా రేపేం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. ఏ ఫలితం లేకుండా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టిన అత్తయ్య ఈరోజు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నాకు ఫంక్షన్ చేస్తున్నారు అంటే రేపు ఎలాంటి విపరీతం రాబోతుందో, దీని ఫలితం ఎలా ఉంటుందో అని చాలా టెన్షన్ గా ఉంది. అయ్యో, ఈ మధుమతి మీ పక్కనుండగా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ అత్తయ్య గారి ఆయువు పట్టు నా చేతిలో ఉంది. అది నొక్కాల్సిన చోట నొక్కాను కాబట్టి మీకు బిడ్డ వద్దు అన్న ఆవిడే మీ గడ్డం పట్టుకుని బతిమాలి మరీ అబోర్షన్ ఆపించింది. మళ్ళీ ఏమైనా తింగర్ పనులు చేసిందనుకోండి, బొంగరం తిప్పినట్టు తిప్పి
అంగారకుడి మీదకి ఇసిరేస్తాను. పిచ్చి పెంజారి మొహం దాన్ని. మీరెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలండి. నేను నీకేమవుతానమ్మా? నేను నీకేం చేశానని నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నావు? అమ్మా అని ఆప్యాయంగా పిలుస్తున్నారు, అది చాలదా అండి? అయినా పువ్వులు కాయలతో కిలకిలలాడుతున్న ఒక నిండు చెట్టు విధిరాతని నిప్పుల్లో నిలువులా కానబోతుంటే ఆ నిప్పును ఆర్పడానికి ఆ చెట్టుతో అనుబంధం కావాలా అండి? ఆ చెట్టు మీద అభిమానం కావాలా అండి? సాటి మనిషిగా స్పందించే మనసుంటే చాలండి. ఇది అంతే. మీరు నాకేదో చేశారని చేయడం లేదు. కంటి ముందు జరుగుతున్న పాపాన్ని ఆపాలని చేశాను. మీ పాప రూపాన్ని మీరు చూడాలని చేశాను, అంతే. మీ అత్తగారి గురించి టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి, అంతా నేను చూసుకుంటాను. రండి, తీసుకెళ్ళండి. ఇదిగో పువ్వులున్నాయి కదా అని వచ్చిన ప్రతి వెధవ మొహానికి పువ్వులు ఇవ్వకు. వెదవ ముఖాలని ఎలా గుర్తుపెట్టమంటారు అత్తయ్య గారు? వచ్చిన వాళ్ళకి నేను నమస్కారం చేస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు, వచ్చిన వాళ్ళు నాకు నమస్కారం చేస్తే వాళ్ళు వెధవ మొహాలు. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. నమస్కారం అనసూయ గారు. నాకు తెలుసు ఆంటీ వెదవ మొక్కంది. నేను పువ్వు ఇవ్వను. అది అలాగే వాగుతుంది. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి. అమ్మా, నువ్వు చెప్పిన వీఐపీలు ఇంకా రాలేదేంటి? ఫోన్ చేసించేతు దారిలో ఉన్నానని చెప్పింది, కాసేపట్లో వచ్చేస్తారు. అదిగో చెప్పానుగా, మాటలను వచ్చేసారు. మాటల్లో కాదు, కారులో వచ్చారు. పద. నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. నాకు తెలుసు మీకు నమస్కారం పెట్టారంటే వీళ్ళు కూడా. అయ్యో నిన్ను కాదమ్మా, నువ్వు నవ్వులుకో. మీరు రండి రండి. రండి. సారీ మేడం, మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను. ఓ గ్రేట్, అరేంజ్మెంట్స్ అన్ని చాలా గొప్పగా ఉన్నాయి. మమ్మీ బఫే ఎక్కడుంది? పక్కనుందమ్మా, ప్రోగ్రామ్ అయిపోయాక తిందు గాని. రాజేశ్వరి గారు, ఇది నా కోడలు లత. హాయ్. హాయ్. మీరేం చేస్తుంటారు? మేకప్ చేసుకుంటూ ఉంటాను. మేకప్ ఏమిటి? అదే మేకప్ కాదండి, టేకప్. అంటే నేను బిజీగా ఉండేటప్పుడు బిజినెస్ వ్యవహారాలన్నీ ఇదే చూసుకుంటున్నాను. ఓ ఐ సీ. యు సీ, ఇదిగో ఇది నా మూడో కోడలు శిరీష. నాకు తెలుసు. నేను నీకెలా తెలుసు? మీరు మా అత్తయ్య గారికి నమస్కారం పెట్టినప్పుడే. శిరీష తీసుకెళ్ళి ఆ పనులన్నీ చూడండి. వెళ్ళి 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 నేను చూసుకుంటాను. వీడు నా 3000 కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు. చేతు ఫారిన్ లో చదివి మొన్ననే ఇండియా వచ్చాడు. చీతు.